లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఈ వాక్యాన్ని మూల వాక్యముగా మనం ఎన్నుకొని ఒక న్యూ సిరీస్ మనం స్టార్ట్ చేశాం. సో ఇది తాడిపత్రిలో ఒక సిరీస్, అనంతపురంలో ఇంకొక సిరీస్ కాకుండా ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ దిస్. దీన్ని కంటిన్యూ చేయాలని నేను అనుకున్నాను. సో అనంతపురంలో కూడా ఇదే సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంది. మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారనుకుంటాను. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ సిరీస్ నడుస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది ఇది ఎంత 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 ప్రాముఖ్యమో. ఐ ఫర్మ్లీ బిలీవ్, నేను నమ్ముతున్నాను, ఈ సిరీస్, రక్తమును గురించినటువంటి సిరీస్ జరుగుతూ ఉండగా మన జీవితాల్లో ఇది వరకు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా చూడనటువంటి అనేకమైనటువంటి మేలైనటువంటి కార్యాలను మన జీవితాల్లో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. దేన్ని బట్టి మీరు చెప్పగలరు సార్ అంటే, రక్తాన్ని బట్టి చెప్పగలను, వాక్యాన్ని బట్టి చెప్పగలను, దేవుని గుణాలను బట్టి చెప్పగలను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రక్తము దేహమునకు ప్రాణం. రక్తమే దేహానికి ప్రాణం. ప్రాయశ్చితం చేయనట్లు బలిపీఠం మీద పోయేటకై దానిని మీకు ఇచ్చింది. మీకు ఎవరికైనా గుర్తుంటే, పాత నిబంధనలో బలిపీఠం అంటే రాళ్ళు తీసుకొని రాళ్ళతో కట్టేవారు. ఓకే కదా. ఇప్పటి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అదే సింబాలిక్గా వాళ్ళ ఇళ్ళలో కొన్ని చోట్ల బలిపీఠాలు కట్టుకుంటున్నారనమాట. బలిపీఠము అంటే దేవుడు మానవుడు కలుసుకునే స్థలము, బలులు అర్పించే స్థలం అని అర్థం. సో నేను చెప్పి ఉన్నాను మీకు, అసలు గుర్తుంటే క్రొత్త నిబంధనలో బలిపీఠం అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు ఒక క్రూషియల్ పాయింట్ మీరు మర్చిపోయినట్లున్నారు. చెప్పండి, యేసయ్యా నన్ను మతిమరుపు నుంచి విడిపించండి అయ్యా. యేసయ్యా నేను ఏమి జ్ఞాపకం పెట్టుకోవాలో అవి జ్ఞాపకం పెట్టుకున్నటకు సహాయం చేయండి. ఏవి జ్ఞాపకం ఉండకూడదో వాటిని పెళ్ళగించండి. ఐ డెంట్ రిసీవ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కాదు చెప్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. క్రొత్త నిబంధనలో బలిపీఠం ఏంటి? ఆల్టర్, ఇంగ్లీష్లో ఆల్టర్ అంటాం. వాట్ ఈస్ ద ఆల్టర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్? యేసు రక్తం అన్నారు. రక్తం వేరు, బలిపీఠం వేరు. ఇన్ని క్షణాలు ఎందుకు నేను పాజ్ ఇచ్చానంటే, గుర్తుండిపోతుంది. ఇంకా టక చెప్పుకుంటూ పోతుంటే మర్చిపోతారు. గెస్ చేయండి, రాళ్ళేంటి? గుట్లో రాళ్ళేస్తుంటారు కదా, సహవాసం. చెప్పండి, తప్పైన పర్లేదు, ఏముంది మేడం? ప్రేయర్. అవన్నీ కూడా చెప్పాను మేడం నేను. ఓకే, రెడీగా ఉన్నారా? ఇక మర్చిపోకుండా ఉండేదానికి రెడీగా ఉన్నారా? మన పరిచయంలో దేని గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం మనం? నోరు మేడం. అవి బలులు మేడం. కన్ఫెషన్ ఈజ్ ఫైర్. మళ్ళీ చెప్తాం, బాగా వినండి. ఈ నోరు ఏంటి? బలిపీఠం. యువర్ మౌత్ ఇస్ ద ఆల్టర్.
చెప్పండి, నా నోరే బలిపీఠము. పక్క వాళ్ళు కూడా చెప్పండి, నీ నోరే బలిపీఠము, నా నోరే బలిపీఠము. హల్లెలూయా. వాక్యం ఏముంటుంది తెలుసా? బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని, నాకు రెఫరెన్స్ చెప్తారు ఎవరైనా ఫాస్ట్గా? లైవ్లో ఎవరైనా చూసి ఎవరైనా చూడు, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. గూగుల్ తల్లిని అడుగు, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. మేరీకిలి మౌషందరమాలందరిక రామమ్మ. రెఫరెన్స్ కావాలి. అంత లోపల ఒక చిన్న కోరస్ పాడతాను. తేనె కంటే తీయనైనది నా యేసు ప్రేమ. మేడం లేవి 6. ఇది యాక్చువల్గా పాస్టర్లకు చాలా బాగా గుర్తుండాల్సిన వాక్యం. గుర్తుంది కానీ రెఫరెన్స్ గుర్తులేదు నాకు. 6 ఎస్. బలిపీఠం మీద అగ్ని, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఓకే, గ్లోరీ టు గాడ్. జీసస్ ఈజ్ విత్ యూ. యేసు ప్రభు నీతో ఉన్నాడు. యేసు ప్రభు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను అనాథగా వదిలిపెట్టను. హల్లెలూయా. వీఆర్ నాట్ ఆర్ఫన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము అనాథలం కాము. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. మనకు ఒక కుటుంబం ఉంది. పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి. హలో, వీ హ్యావ్ ఎ ఫాదర్. మనకు నాన్న ఉన్నాడు. మనకు తండ్రి ఉన్నాడు. తండ్రి లేని వారం కాము. వీఆర్ నాట్ ఫాదర్లెస్. వీ హ్యావ్ అ ఫాదర్. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన జాలిపడే దేవుడు. షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? మనుషులు తాత్కాలికం. హూ ఎవర్ మేబీ, ఎవరైనా, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్, వారు ఎవరైనా తాత్కాలికమే. వస్తుంటారు పోతుంటారు. తల్లి గర్భములో నుంచి మరలా మనం తుది శ్వాస విడిచేంత వరకు మనతో ఉండేవాడు మన పరలోకమందున తండ్రి. ఆయన మాత్రం విడువడు, ఎన్నడూ ఎడబాడు. ఏమంటే ఆయన కనపడ్డు. ఆయన కనిపించేటట్టు, ఆయన ఉన్నాడని అనిపించేటట్టు మన మనసుకు బాగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మన మనసు ఏముంటుందంటే, ఏది నాకు కనపడలేముండేదే అంటుంది అన్నమాట. దాన్నే మనసును నూతన పరచుకోవడం అంటాం. జీసస్ విల్ నెవర్ లీవ్ అస్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకు తండ్రి ఉన్నాడు, మనకు కుటుంబం ఉంది. హల్లెలూయా. ఒకసారి నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, బ్రదర్, మీకోసం భూమి మీద, మీకోసము కానీ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ప్రార్థన చేయకున్నా కూడా మీకోసం మాత్రం ఇద్దరు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారన్నాడు. భూమి మీద పరిశుద్ధాత్ముడు, పరలోకంలో యేసయ్య. హల్లెలూయా. మీ పక్షంగా, మీకోసం. పరిశుద్ధాత్ముడైతే మనతో చేయి కలిపి
మనకు ఏ వ్యతిరేకత వస్తుందో దానికి వ్యతిరేకంగా చేస్తాడు, మనకు వ్యతిరేకంగా చేయడు ఆయన. సో వీ హ్యావ్ ద హోలీ స్పిరిట్ విత్ అస్. అందుకే ప్రభు అంటాడు కదా, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరైనా ఏం పేరు ఆయన పేరు? ఖండించే కర్త కాదు ఆయన. ఇంగ్లీష్లో అంటారు కండెమ్నేషన్ అంటారు. ఖండించడం అంటే మాటలతో ముక్కలు చేయడం అన్నమాట. మాటలతో పొడవడం, మాటలతో చంపేయడం ఖండించడం అంటే కండెమ్నేషన్ అంటాం. పరిశుద్ధాత్మని పరిచర్య కండెమ్నేషన్ పరిచర్య కాదు. హల్లెలూయా. అది అయిపోయింది, కండెమ్నేషన్ అయిపోయింది. కంఫర్టర్ ఆదరించే పరిచర్య ఆయనది. హల్లెలూయా. హీ కంఫర్ట్స్ యూ. మీకు ఆదరణ లేదా? ఆయన అడగండి. ఆయన ఆదరిస్తే, కొన్నిసార్లు ఆయన ఆదరిస్తేనే ఆదరించబడతాం. 100 మంది నిన్ను చుట్టుకొని ఎంత మోటివేట్ చేసి నిన్ను ఆదరించాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు కొన్ని సందర్భాల్లో. బట్ నిన్ను తయారు చేసినట్టు దేవుడు, నిన్ను ఎరిగినటువంటి దేవుడు, నీ బలాలు నీ బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు, నీ బాధలు ఎరిగినటువంటి దేవుడు, నీ వేదనలు ఎరిగినటువంటి దేవుడు, ఆయన అక్కడికి వెళ్ళి సెట్ చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని నిర్మించాడు. హీ నోస్ అస్. హల్లెలూయా. ఆయన ఆదరణ కర్త. ఆయనకు మనము అవకాశం ఇస్తే ఆయన తన సన్నిధి ద్వారా, తన వాక్యము ద్వారా ఆయన మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. సో ఆయన అడిగినప్పుడు హీ కంఫర్ట్స్ అస్, హీ హీల్స్ అవర్ వూండ్స్, హీ హీల్స్ అస్, హీ కంఫర్ట్స్ అస్. సమ్టైమ్స్ కొన్నిసార్లు టైం పట్టచ్చు, బట్ ఆయన వైపు చూసినప్పుడు, ఆయన పైన ఆధారపడిన వాడు ఎవడు సిగ్గుపడడు. ఆయన పట్టుకున్న వారిని, ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాకు తండ్రి ఉన్నాడు, నాకు ఒక కుటుంబం ఉంది, నేను అనాథని కాను. హల్లెలూయా. నా కోసం విజ్ఞాపన చేసే యేసయ్య ఉన్నాడు, నా పక్షముగా భూమి మీద విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరైనా కూడా ప్రార్థన చేయాలనుకుని ప్రార్థన చేయడం కాసేపేమో చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తేనే క్రమముగా, కన్సిస్టెంట్గా, స్థిరముగా గంటలు దినాలు ప్రార్థన చేయగలరు. మనం అనుకున్నంత మాత్రాన అది చేయలేం మనం. అంటే అర్థం ఏంటి? అది ఎవరి పని? పరిశుద్ధాత్మని పని. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా కోసం విజ్ఞాపన చేసే యేసయ్య ఉన్నాడు, నా కోసం నా పక్షముగా విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒంటరిని కాను, నేను అనాథను కాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో రెఫరెన్స్ చెప్పడం లేట్ అయ్యే లోపల ఇది వచ్చింది బయటికి అన్నమాట. ఈ పాట బయటకు వచ్చింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో లేవియకాండం 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. 13 కూడా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు ఏంటి విషయము? బలిపీఠం మీద ఏముండాలి? నిత్యము ఏం జరుగుతుండాలి? నిత్యం మండుచుండాలి. అది 2 రకాలుగా 2 యాంగిల్స్ చెప్తున్నాడు. చెప్పండి, ఒకటే అర్థమే, రెండంతలుగా చెప్తున్నాడు అన్నమాట. అగ్ని ఎప్పుడు మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా.
హల్లెలూయా. సో నౌ వాట్ ఈజ్ అన్ ఆల్టర్? న్యూ కవెనెంట్ ప్రకారం ఆల్టర్ అంటే మౌత్ ఈజ్ ద ఆల్టర్. నీ నోరే క్రొత్త నిబంధన ప్రకారము బలిపీఠం. హల్లెలూయా. నంబర్ 2, వాట్ ఈస్ ఫైర్? వాట్ ఈస్ ఫైర్? వాట్ ఈస్ ఫైర్ అంటే జాషువా 1:8 తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో చదవండి. సుజాత, నువ్వు ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, చదువక. అక్కడ ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్. This book of law shall not depart from your mouth. మౌత్. చాలు మేడం. మౌత్ నుంచి నా మాటలు పక్కకెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటంటే నీ నోట ఎప్పుడు కూడా నా మాటలు ఉండాలి. నా మాట డాష్ వంటిది కాదా? రెఫరెన్స్ చెప్పండి. ఇర్మియా మేడం. నా మాట అగ్ని వంటిది కాదా? రెఫరెన్స్ చెప్పండి. ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్. మీకు వాక్యంతోనే అర్థం చెప్తున్నాను. ఆ, 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? చాలమ్మా. నా మాట అగ్ని వంటిది కాదా? బలిపీఠం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఏమండి పలకరు, మళ్ళీ మర్చిపోయారా? బలిపీఠం అంటే ఏంటి? నోరు. బలిపీఠం మీద ఏమి ఉండాలంట? అగ్ని. అది అగ్ని ఎప్పుడంట? ఆదివారానికి ఒకసారా? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారా? ఎప్పుడంట? అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు, ఆగిపోకూడదు. ఆరిపోకూడదు, ఆగిపోకూడదు. ఇప్పుడు అగ్ని అంటే ఏంటి? నా మాటలు. దేవుడు సెలవిచ్చిన మాటలు. ఈవెన్ మన మాటలు కూడా అగ్ని లాంటివే కదండి. కొన్ని మాటలు మాట్లాడితే ఆ పక్క వాళ్ళు కాలిపోతారు. వాళ్ళకున్న సంతోషం, ఆనందం కాస్త ఈవెన్ ఆరోగ్యం కూడా కాలిపోతుంది కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు బట్టి. మాటలతో చంపేయచ్చు మనుషులను. బాలకృష్ణలాగా కంటి చూపుతో ఏమో తెలియదు కానీ మాటలతో అయితే చంపచ్చు అనమాట. కంటి చూపుతో చంపగలిగిన వాడు దేవుడు మాత్రమే. సో వాట్ ఈస్ ఫైర్? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఫైర్. అందుకే ఏమన్నాడు యెహోషువ 1:8, దిస్ బుక్ ఆఫ్ లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఈ నా మాటలు నీ నోట ఎప్పుడు కూడా ఉండాలి, నిత్యము. ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో మనం తీసుకొని వచ్చి ఆ వాక్యాన్ని ఇక్కడికి వచ్చి పెట్టేస్తే నీ నోట నిత్యము దేవుని యొక్క వాక్యము రిలీజ్ అవుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు, అది ఆగిపోకూడదు. ఏంటది? దట్ ఈస్ ఫైర్. హల్లెలూయా. దట్ ఈస్ ఫైర్. హెబ్రీ 13:15. ఈ ఫైర్లోంచి ఏమొస్తుందంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ. చూసారా ఏంటి? ఎల్లప్పుడు అంటే ఆరిపోకూడదు. చెప్పండి, ఆగిపోకూడదు. ఎల్లప్పుడు అంటే ఆరిపోకూడదు, ఆగిపోకూడదు.
సో ఈయన ద్వారా మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆదికాండం 8వ అధ్యాయం 20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇంపైన సువాసన. వాట్ ఈస్ దిస్ ఇంపైన సువాసన? అంటే మనము దేవునికి అర్పించే కృతజ్ఞతలు, స్తుతి, ఆరాధనలు, ఇంపైన సువాసన. అక్కడేమో నోవాహు రాళ్లతో బలిపీఠం కట్టి పశువులను బలి అర్పించారు. ఇవన్నీ సింబాలిక్ అన్నమాట. న్యూ టెస్టిమెంట్లో ఏమన్నాడు? జిహ్వా ఫలం అన్నాడు. ఎక్కడ పశువులను కట్ చేసి ఖండించి ఎక్కడ దహించేవాళ్ళంటే బలిపీఠం మీద దహించేవారు. మరి ఇప్పుడు జిహ్వా ఫలం అంటున్నాడు. అంటే ఏంటి బలిపీఠం అంటే ఏంటి? నీ నోరే బలిపీఠము, నీ నోట వచ్చే దేవుని వాక్యమే అగ్ని, నీ నోట ద్వారా వచ్చే థ్యాంక్ యూ జీసస్లే, నీ నోట ద్వారా వచ్చే యేసయ్యా నీకు స్తోత్రం, ఇవి ఆయనకు ఇంపైన సువాసన. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడో ఉన్నాం మనం, ఎక్కడికో వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు లేవి కాండంలో మనం చదివాము ఏంటంటే, ఈ రక్తాన్ని దేవుడు మనకిచ్చాడంట. దేనికి ఇచ్చాడు రక్తాన్ని? బలిపీఠము మీద పోయిట కొరకై రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. సో అంటే ఇప్పుడు మన నోట నుంచి ఇప్పుడు చదవమ్మా, ప్రకటన 12:11 చదువు. రామలందరి కలబ షందర కరబ కోరు కోరు షందర కోర బాబా బాబా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, సాక్ష్యం అనేది చాలా డీవియేట్ అయిపోయింది. విట్నెస్ అంటే మాటలు అన్నమాట, తమ మాటలను బట్టి. సో బలిపీఠము మీద ప్రోక్షించేదానికి రక్తాన్ని ఇచ్చాడు దేవుడు. సో కాబట్టి ఈ బలిపీఠం దగ్గర నుంచి ఏమొస్తుండాలి? రక్తమును గురించినటువంటి మాటలు వస్తూ ఉండాలి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. బలిపీఠం మీద ప్రోక్షించేదానికి దేవుడు మనకు రక్తాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ టైం అయిపోయింది, గంటసేపు అయిపోయింది. ఓకే. దేవుని యొక్క ప్రేమ మన జీవితాల్లో ఎప్పుడు రుజువైంది అంటే, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చినప్పుడు రుజువైంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. దేవా, నా కొరకు నీవు రక్తాన్ని కార్చి నా పైన నీ ప్రేమను రుజువు చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రం. ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, అంటే ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు గెయిన్ యువర్ లవ్. నీ ప్రేమను నేను గెలుచుకునే దానికి నేను సర్వాన్ని వదిలిపెట్టేశాను అన్నాడు. హల్లెలూయా. నీ ప్రేమను నేను గెలుచుకునేదానికి నేను సర్వాన్ని, పరలోకాన్ని అన్నీ వదిలేశాను అన్నాడు. మరి ఇటువంటి ప్రేమను ఎవరైనా
తృణీకరిస్తే వాళ్ళు నరకానికి పోకంగా ఎక్కడికి వెళ్తారండి? సో ఇట్స్ అనదర్ ఇష్యూ. ఓకే, గాడ్ ప్రూవ్డ్ హిస్ లవ్ when he shed his blood for us. ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించినప్పుడు, కార్చినప్పుడు, గెత్సెమనే తోటలో ఆయన మన కొరకు రక్తాన్ని కార్చినప్పుడు, ప్రధాన యాజకుని ఇంటిలో రాడ్స్తో కొట్టారంట, చేతులతో మాత్రమే కాదు, ముఖం మీద కొట్టి వెంట్రుకలు పీకినప్పుడు చిందించబడినటువంటి రక్తం, ముళ్ళ కిరీటం ఉంచి తల మీద ఉంచి రాడ్స్తో కొట్టినప్పుడు చిందించబడినటువంటి యొక్క రక్తం, ఇలా ఒంగోబెట్టి వీపంతాక భూమిని దున్నినట్టు కొరడాలతో కొట్టినప్పుడు ఆ రక్తము మాంసము, ఆ చిందించబడినటువంటి ఆ రక్తం చేతులలో కాళ్ళలో మేకులేసి కొట్టేశారు, అంటే బంధించేశారు. ఇంకా బయటికి వచ్చేదానికి, తప్పించుకునేదానికి, పారిపోయేదానికి వీలు లేకుండా ఇరుక్కొని పోయిన పరిస్థితి కదా. కొన్నిసార్లు కొంతమంది ఇరుక్కొని పోయాను, ఇంకా బయటకు వచ్చేదానికి నాకు ఏమాత్రం కూడా దారి కనిపించడంలా, చేతులు కాళ్ళు రెండు కొట్టేశారు అంతే. ప్రాణం ఉంది కానీ ఎంతసేపున ఇట్లా కదలడమే తప్ప అక్కడి నుంచి బయటికి వెళ్ళేదానికి కానీ తప్పించుకునే మార్గమే లేదు. సో మన పైన దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు రుజువైంది అంటే, మనము దీనికంటే కూడా ఎక్కువ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? ఉద్యోగం వచ్చిందంటే ఎక్కువ సంతోషిస్తాం. ఈ లోకపరంగా ఏవైనా ఆశీర్వాదాలు వచ్చాయనుకోండి, అసలు మన సంతోషానికి అవధులు ఉండవు. దేవుడే చెప్పాడు, దేవుడే ఇస్తానన్నాడు, దేవుడే సంతోషించండి అన్నాడు. తన సేవకుని, తన పిల్లల క్షేమం చూసి మొట్టమొదటి ఆనందించేవాడు ఆయనే. కానీ దేవుని ప్రేమ రుజువు ఇవన్నీ తర్వాత, ఇవన్నీ పిల్లవి అన్నమాట. ఇవన్నీ దేవుని ప్రేమ రుజువైంది ఎప్పుడు, ఎక్కడ అంటే ఆయన తన రక్తాన్ని కార్చినప్పుడు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ప్రెషస్. యేసు రక్తము అది మామూలు రక్తం కాదు, అది మామూలు రక్తం కాదు. నీ రక్తం నీది కాదు తెలుసా? నీ రక్తం నీది కాదు, మీ నాన్నది. నీ రక్తం నీది కాదు, మీ నాన్నది. మీ నాన్న రక్తం ఆయనది కాదు, వాళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న రక్తం ఆయనది కాదు, వాళ్ళ నాన్నది, అమ్మది కాదు. మనలో ప్రవహించే రక్తం మన నాన్న నుంచి వచ్చినటువంటి రక్తం. ఆదాము పాపం చేసినప్పుడు దేహానికి ప్రాణము రక్తమే గనుక ఏమైపోయిందంటే రక్తం చెడిపోయింది. ఆదాము రక్తం, అందరు చెప్పండి, ఆదాము రక్తం చెడిపోయింది. అందరు తెలుసు, మామూలుగా ఆదాం పాపం చేశాడని చెప్తారు, కానీ ఆదాము రక్తము చెడిపోయింది. రక్తంకి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటుంటాం, రక్తం పాడైంది అంటుంటాం. డయాలసిస్ చేస్తా అంటారు. కిడ్నీలు పాడైనప్పుడు కిడ్నీలు ఏం చేస్తాయంటే రక్తాన్ని శుద్ధి చేస్తాయి అన్నమాట. రక్తంలో రెండు ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి, అనవసరమైన వ్యర్థాలు కూడా ఉంటాయి. వ్యర్థాలు రిమూవ్ చేయాలన్నమాట. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, కిడ్నీలు పని చేయకపోతే ఏమవుతాయి, రక్తము పాడైపోతుంది, రక్తం చెడిపోతుంది. కాబట్టి డయాలసిస్ అంటే ఈ రక్తాన్ని అంతా తీసేసి వేరే రక్తానికి ఇస్తారు, డయాలసిస్ చేస్తూ ఉంటారు. సో ఆదాము రక్తము పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు నా రక్తం నాది కాదు, మా నాన్నది. మా నాన్న రక్తం ఆయనది కాదు, వాళ్ళ నాన్నది. అట్లా ఇప్పుడు ఆదాము రక్తము పిల్లలకి వచ్చింది అంటే వాళ్ళ రక్తం కూడా చెడిపోయింది. రక్తం బ్లడ్ లైన్ అంటాం దీన్నే. ఏమంటాం? బ్లడ్ లైన్ అంటాం ఇంగ్లీష్లో. బ్లడ్ లైన్, మన వంశ వృక్షం అని మనం అంటుంటాం కదా. బ్లడ్ లైన్ అంటే ఇలా గీత గీస్తే
ఇక్కడ నీవు మొదలయ్యావంటే మీ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న బ్లడ్ లైన్ అన్నమాట. బ్లడ్ లైన్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బ్లడ్ లైన్ అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మాట్లాడేది కూడా బ్లడ్ లైన్ గురించే మాట్లాడుతున్నాను. సో మనిషి యొక్క రక్తము పాడైపోయింది. మనిషి రక్తము పాడైపోయింది కాబట్టి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా పోయాడు. కాబట్టి బలిపీఠం మీద ప్రాయశ్చితం చేసేదానికి మీకు రక్తాన్ని నేను ఇచ్చున్నాను అన్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ప్రభు అంటాడు, అనేకుల కొరకు అందరి కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము అంటాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రశస్తమైంది. ఎందుకంటే ఆయనకు భూలోకపరమైన తండ్రి లేడు. యేసు ప్రభు రక్తము యోసేపు నుంచి వచ్చింది కాదు. మామూలుగా యోసేపు మరియమ్మ కలయిక వల్ల యేసు ప్రభు పుట్టింటే ఆయన రక్తం కూడా మనలాంటి రక్తమే అయిపోయింది. అందుకు యోసేపు రక్తం వచ్చిండు. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తము వాళ్ళ నాన్న రక్తం కాదు. తల్లి రక్తము అసలు కలవదు. మరియమ్మ రక్తము యేసు ప్రభు రక్తంలో కలిసేదానికి అసలు వీలే లేకుండా దేవుడు ముందే సెట్ చేసి పెట్టాడు. సో యేసు ప్రభు రక్తము వాళ్ళ నాన్నది కాదు. మరియమ్మ ఎలా గర్భవతి అయిందంట? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయింది. బ్రదర్, మామూలుగా సృష్టి ఎవరు సృష్టించారండి? సృష్టి నియమం ఏంటి? పురుషుడు స్త్రీ భార్య భర్తలు కలిస్తే అప్పుడు సంతానం పిల్లలు పుడతారు అనేది సృష్టి నియమం. ఎవరు పెట్టారు ఆ నియమాన్ని? దేవుడే పెట్టాడు. కానీ ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముకు రాళ్ళ వలన కూడా నేను పిల్లలు పుట్టిస్తా అన్నాడు ఆయన. రాళ్ళ వలన సృష్టించేవాడు ఆయన కదా. ఆదాము ఏ గర్భంలోంచి పుట్టాడండి? ఆదాము ఏ గర్భంలోంచి పుట్టాడు? ఫస్ట్ ఆదాము ఎవరు? ఆదాముకు తల్లిదండ్రులు కలిస్తేనే పుట్టాడా ఆదామును? గాడ్ క్రియేటెడ్, గాడ్ మేడ్. సో కనుక యేసు ప్రభు యొక్క దేహం గురించి నేను మాట్లాడుతున్నా, ఆయన రక్తం గురించి నేను మాట్లాడుతున్నా. నాట్ టాకింగ్ అబౌట్ హిస్ స్పిరిట్. యేసు ప్రభు యొక్క ఆత్మ గురించి కాదు, యేసు ప్రభు యొక్క బాడీ గురించి నేను మాట్లాడుతున్నా. హెబ్రీలకు వ్రాయబడిన పత్రికలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి, నీవు నాకు ఒక పర్ఫెక్ట్ బాడీని ఇచ్చావు అని అంటాడు. శరీరమును నాకు అమర్చి ఉన్నావు అంటాడు. ఆ శరీరము అమర్చి ఉన్నావు అంటాడు. శరీరానికి ఆధారం ఏంటి? శరీరం బ్రతికేదానికి ఆధారం ఏంటి? రక్తము. ఆ రక్తం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. సో కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అది ప్రశస్తమైన రక్తం. అందరు చెప్పండి, యేసయ్య రక్తము ప్రశస్తమైన రక్తము. యేసయ్య రక్తము ప్రశస్తమైన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ రక్తములో పాపము లేదు, ఆ రక్తము చెడిపోలేదు. సో ఆ రక్తాన్ని దేవుడు ఏం చేశాడంటే మన కోసం ఇచ్చాడు. ఆ రక్తాన్ని మీకోసం ఇచ్చా అన్నాడు. మీకోసం ఇచ్చాను. కాబట్టి బలిపీఠం మీద అంటే ఎప్పుడు కూడా హౌ యూ విల్ యాక్టివేట్ ద బ్లడ్ టు వర్క్ ఫర్ యూ. ఈ రక్తము నీ జీవితంలో పని చేయాలంటే బలిపీఠం మీద రక్తమును గురించినటువంటి మాటలు విడుదల అవుతూ ఉండాలి. ఒక లేఖన భాగం చూపించి నేను ముగిస్తాను, తర్వాత కంటిన్యూ చేద్దాం. యోహాను సువార్త. అర్థమవుతుందని నేను చెప్పే వాక్యం? ఒక మాట నాకు చాలా బలంగా అనిపించిందండి. ఒక మాట, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ అండ్
ఫీల్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. చాలా బలంగాను చాలా శక్తివంతంగాను అనిపించింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. అందరు చెప్పండి, నిజమైన ఆహారము, నిజమైన పానము, నిజమైన ఆహారము, నిజమైన పానము, నిజమైన ఆహారము, నిజమైన ఆహారము, నిజమైన ఆహారము, నిజమైన ఆహారము, నిజమైన ఆహారము, నిజమైన ఆహారము. మామూలుగా మనం తినే దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఇవన్నీ ఆహారం. నిజమైన ఆహారం ఏంటో తెలుసా? ఆయన శరీరం. హల్లెలూయా. నిజమైన పానము, ఇట్స్ నాట్ వాటర్. ఐ కెన్ సే ఇట్ ఈస్ లైఫ్ గివింగ్ టానిక్ అని చెప్తాను. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చే ఒక ఔషధం అంటాను. సో కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో మీరు రాసుకోండి, ధైర్యంగా రాసుకోండి, ఏం కాదు మీకు. నిజమైన ఔషధమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జీవింపచేయు ఔషధమై ఉన్నది, జీవింపచేయు ఔషధమై ఉన్నది. సో ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కానీ ప్రతి ఉదయకాలంలో మనము ప్రభు బల్లలో పాల్గొన్నప్పుడు ఆయన శరీరాన్ని మనం తింటున్నామంటే ఏం తింటున్నాం మనం? నిజమైన, చెప్పండి, ఇది నిజమైన ఆహారంలో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, ఏమండి, క్రొవ్వులు ఉంటాయి, ఫైబర్లు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆహారంలో. మరి ఇందులో దేవుడు ఏమన్నాడు? ఇది నిజమైన ఆహారం అన్నాడు. నీవు ప్రభు దేహాన్ని నీవు తిన్నప్పుడు ఆ దేహము నీ దేహానికి మేలు చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు రక్తమే దేహానికి ప్రాణం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నా రక్తమే నిజమైన రక్తం అంటున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీ రక్తం కాదు, మీ రక్తం కాదు, నా రక్తమే నిజమైన. నేను ఇప్పుడు చిన్న ఒక ప్రశ్న అడిగి దానికి జవాబు చెప్పి నన్ను ముగిచేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన రక్తము పరిశుద్ధమైందా అపవిత్రమైందా? మన రక్తం మన రక్తం ఇప్పుడు అందుకే నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. మీ పక్కన నీ రక్తము పరిశుద్ధమైందా అపవిత్రమైందా అని అడిగాను. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. తెలియడమే, తెలియకుంటే ఇంకేం లేదు, తెలియాలి. నీ రక్తము సరే, నా రక్తము చాలా పరిశుద్ధమైంది సార్ అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఒకటి రజిత ఇంత ఎత్తుతుంది, ఎందుకన్నా మంచిది, ఇట్లా కావండి, ఇట్లా దించేయచ్చు అంటే పైకి లేపొచ్చని. మా బ్రదర్స్కు చాలా 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 వద్దులేబ్బానైనా, ఎందుకు వచ్చినా కూడా నేనెక్కడ పరిశుద్ధిని, పాట పడమంటే నోరు కూడా తెరవను నేను అని అనుకుంటున్నారు. పాపంలోనే మన తల్లి మనల్ని గర్భము ధరించింది. నా రక్తం పవిత్రమైంది. ఓకే, ఎస్. సో మన రక్తం కాదు. మన రక్తం ఎవరిది యాక్చువల్గా? చెప్పండి, బాగా వినండి. దయ్యాలు ఎప్పుడు కూడా రక్తాన్ని వెంబడిస్తాయంట, తెలుసా మీకు? దయ్యాలు రక్తాన్ని వెంబడిస్తాయి. దయ్యాలు రక్తాన్ని వెంబడిస్తాయి.
సపోజ్ ఇఫ్ యువర్ ఫాదర్ డైస్, మీ తండ్రి చనిపోతే, మీ తండ్రి ఒకవేళ ఆయన శాపం కింద ఉంటే, ఆ దురాత్మ నీ మీద అటాక్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు. నీ దగ్గరికి వస్తాడు, అవకాశం దొరుకుతుందేమో అని వస్తాడు నీ దగ్గరికి. వాడు కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఇది నా కుటుంబం అంటాడు, ఇది నా వంశం అంటాడు, ఇది నా వంశం అంటాడు. ఈ వంశం వాళ్ళు నాతో నిబంధన చేసుకున్నారు, నేను అంత సులభంగా వదిలిపెట్టను అంటాడు. కాబట్టి వాడు నీ దగ్గరే ఉంటాడు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడైనా అవకాశం ఇస్తావేమో అని ఎదురు చూస్తుంటాడు. నువ్వు పోర్టల్ ఓపెన్ చేసావంటే, అవకాశం ఇచ్చావంటే దూరి మీ నాన్నకి ఏం జరిగిందో అదే నీకు జరిగేటట్లు చేస్తాడు. దిస్ ఇస్ వెరీ సీరియస్. దిస్ ఇస్ వెరీ సీరియస్. అపవాది రక్తాన్ని వెంబడిస్తాడు. సో మన రక్తము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? ఫాస్ట్ మేడం ఫుల్ వెంటనే సూపర్ స్పిరిచువల్ అయిపోతారు. మన రక్తం యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి, మన నాన్న ఇంతకుముందు మా నాన్న నుంచి నా రక్తం వచ్చింది. నా రక్తం నాది కాదు యాక్చువల్గా. నా రక్తము, నీ రక్తం నీది కాదు యాక్చువల్గా, మీ ఫాదర్ది నీ రక్తం. నా రక్తము మా ఫాదర్ది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆయన ఏం చేస్తాడు? పాపం కదా అడ్డము. పాపాన్ని ఏం చేయాలి? పాపం ఎక్కడుంది? పాపం ఎక్కడుంది? రక్తంలో ఉంది. అర్థమైందా మీకు? తినిందేమో నోటితో, పాపం ఎక్కడికి పోయింది? రక్తంలోకి పోయింది. పాపం ఎక్కడ ఉండిపోయింది? రక్తంలో ఉండిపోయింది. రక్తం చెడిపోయింది. సో కాబట్టి నోరు చెడిపోలా. పండు తినొద్దంటే నోరు చెడిపోలే, రక్తం చెడిపోయింది. సో ఒకవేళ నోరు చెడిపోయింటే యేసు ప్రభు నోరు ఇచ్చిండేవాడేమో మనకు. ఏం చెడిపోయింది? రక్తం చెడిపోయింది. రక్తమే దేహానికి ప్రాణం. సో కాబట్టి ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? రక్తంలో ఉంది, దేహంలో కాదు, మనసులో కాదు ఉండేది. సిన్ డ్వెల్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క రక్తములో పాపము నిలిచిపోయింది. సో కాబట్టి నా రక్తం మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. మా నాన్నలో పాపం ఉంటే ఆ పాపం నా లెక్క వచ్చేస్తుంది. సో అలా జరుగుతూ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? రక్తంలో ఉంది. ఇప్పుడు పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి? కాబట్టి ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ట్రీట్మెంట్ చేయాలంటే రక్తానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? రక్తమే కావాలి. అందుకే మన పాపములను చదవమా. మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అందుకే ఎవరైనా మంచోళ్ళు ఉన్నారు ఈ లోకంలో, చాలామంది మనకంటే చాలా 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 మంచోళ్ళు ఉన్నారు. మేము ఎవరికి హాని చేయము, ఎవరి జోలికి వెళ్ళము, మాకు ఏ అలవాట్లు లేవు, మేము చాలా మంచోళ్ళం అంటారు. నువ్వు ఎంత మంచోడు కాదు, నీ రక్తం ఎలా ఉంది దేవుని దృష్టిలో? రక్తం చెడిపోయింది కాబట్టి ఇంకా దేవుని దృష్టిలో మొత్తం చెడిపోయినట్లే. చదవమ్మా. అందుకే మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనము మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల
చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చదువుమా, ఇంకా ముందుకు చదువు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. సో పాపం ఎక్కడుంది? రక్తములో ఉంది. కాబట్టి ఆయన ఏమి ఎక్కిస్తాడు? ఆయన తన రక్తాన్ని ఎక్కిస్తాడు. సో ఆయన రక్తం ఎక్కినప్పుడు మనం ఇప్పుడు ఏమైపోయాం? పరిశుద్ధులం అయిపోయాం. సో ఇక మీదట మన రక్తము అపవిత్రమైనది కాదు, మన రక్తము పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నా రక్తమే నిజమైన రక్తం అన్నాడా లేదా? యేసుప్రభు మాటలే కదా. ఇప్పుడు మనం త్రాగేది, ఇప్పుడు మనం త్రాగబోతున్నాం. ఏం త్రాగబోతున్నాం? రక్తాన్ని త్రాగబోతున్నాం. అంటే లోపల మన రక్తంతో ఏ రక్తం కలుస్తుంది? యేసు రక్తంతో కలుస్తుంది. హల్లెలూయా. ఏదైనా మురికి కానీ, ఏదైనా మస్టు కానీ, ఏదైనా అంటుకుంటే ఈ రక్తం ఏం చేస్తుంది? నా రక్తమే నిజమైన రక్తం అన్నాడు. రక్తమే దేహానికి ప్రాణము. కాబట్టి ఇప్పుడు మనము ధైర్యంగా మనం ఏమి చెప్పచ్చు అంటే, నాలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఏమైపోయాం? మనం పరిశుద్ధత ఎక్కడొచ్చింది? పరిశుద్ధత రక్తంలోకి వచ్చింది. రక్తంలోకి పరిశుద్ధత వచ్చిందంటే బాడీలోకి అన్నింటిలోకి వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. మనసాక్షిని కడిగేది రక్తం, మనసాక్షిని శుద్ధి చేయను. ఆ రక్తం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు రక్తము ప్రతి ఏరియాకి వెళ్ళిపోతుందండి. రక్తము ప్రతి ఏరియాకి వెళ్ళిపోయి రక్తము ఆ ఏరియాను జీవింపచేస్తుంది అన్నమాట. బ్రతికిస్తుంది రక్తము బ్రతికిస్తుంది. మరి యేసు ప్రభు రక్తం మనము త్రాగినప్పుడు యేసు ప్రభు రక్తం ఏం చేయాలి? బ్రతికిస్తుంది రక్తం. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య రక్తము నాలో ప్రవహిస్తుంది. యేసయ్య రక్తము నాలో ప్రవహిస్తుంది. సో అందుకేంట ఎవరైనా అయోగ్యంగా పాల్గొనడం అంటే ఏంటంటే, అయోగ్యంగా పాల్గొనడము అంటే ఏమిటి అంటే, ఇది ఒక ప్రసాదమని తినడము, ఇది యేసు ప్రభు శరీరము రక్తమని వివేచించకుండా క్యాజువల్గా తీసుకోవడం, అది అయోగ్యంగా తీసుకోవడం. అయోగ్యంగా తీసుకోవడం వలన బలహీనలు అవుతారంట, రోగులు అవుతారంట, త్వరగా కాలానికి ముందే చనిపోతారంట. అంటే యోగ్యంగా తీసుకుంటే బలపడతాం, ఆరోగ్యం పొందుకుంటాం, దీర్ఘాయువును మనం పొందుకుంటాం. ఇంకా చాలా దీవెనలు ఉన్నాయి. ప్రభు బల్ల దగ్గర పౌలు గారు ప్రత్యక్షతలు పొందుకొని ఆ వర్తమానాన్ని ఇచ్చాడు. వెనెవర్ వీ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా నేను నిజమైన ఆహారం తీసుకుంటున్నాను, నేను నిజమైన రక్తమును నేను త్రాగుతున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము నన్ను శుద్ధి చేస్తూ ఉంది. యేసు ప్రభు రక్తము నాలో ప్రవహిస్తుంది. ద బ్లడ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ రక్తాన్ని బట్టే ఇప్పుడు మన నాన్న ఎందుకు అవుతాడు? DNA టెస్ట్ చేస్తే ఎవరు తండ్రో చెప్తారు కదా, దేన్ని బట్టి? రక్తాన్ని బట్టి. మరి దేవుడు మనకు నాన్న ఎలా అయ్యాడు? ఆయన రక్తము నీలో లేకుండా ఆయన నీకు నాన్న ఎట్లా అవుతాడు? అర్థమవుతుందా? వితౌట్ హ్యావింగ్ హిస్ బ్లడ్ హౌ కెన్ యూ బికమ్ హిస్ చైల్డ్? యు ఆర్ హిస్ చైల్డ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నేను ఆయన కొడుకుని ఎందుకంటే ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది కనుక. రక్తం
రక్తముతోనే నేను నూతన సృష్టిని అయ్యాను గనక, ఆ రక్తమే నా పాపాన్ని తొలగించింది గనక, జన్మ పాపము, కర్మ పాపము, అతిక్రమంలో ఎన్నో ఏ ఉన్నా కూడా తొలగించింది. ఏంటంటే ఆ రక్తమే తొలగించింది. ఆ రక్తము ప్రవహించడం మొదలైంది కనుక ఆ రక్తాన్ని బట్టి దేవుడు నాకు తండ్రి అయ్యాడు. ఆ రక్తాన్ని బట్టే నేను రెండు లైన్లు ఒక లైన్ ఊహించండి. జస్ట్ ఇమాజిన్, అక్కడ నుంచి ఇట్లా ఉంది ఒక లైన్. ఆ లైన్లో నువ్వు, మీ నాన్న, మీ అబ్బా, వాళ్ళ నాన్న ఫైనల్గా ఆదాం. అది ఒక బ్లడ్ లైన్. ఆ బ్లడ్ లైన్ కింద నువ్వు కొన్ని సంవత్సరాలు ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఫర్ 20 years, 20 సంవత్సరాలు నేను ఆ బ్లడ్ లైన్ కింద ఉన్నా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రక్తాన్ని నేను ఆశ్రయించాను, అప్పుడు ఏమైందంటే ఇంకొక బ్లడ్ లైన్ స్టార్ట్ అయిందన్నమాట. ఆ బ్లడ్ లైన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అబ్రహాం దగ్గర స్టార్ట్ అయింది. అబ్రహాము దగ్గర ఇంకొక బ్లడ్ లైన్ స్టార్ట్ అయింది. ఆదాము దగ్గర ఒక వంశము స్టార్ట్ అయితే అబ్రహాము దగ్గర ఇంకొక లైన్ ఊహించుకోండి. ఇంకొక లైన్ స్టార్ట్ అయింది. ఆ లైన్లో అబ్రహాం తర్వాత యేసు ప్రభు. హల్లెలూయా. అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు అది కూడా వాళ్ళు గొర్రెల రక్తంతో, ఎడ్ల రక్తంతో కవర్ చేసుకుంటూ వచ్చారు. కవర్ చేశారు. క్లెన్జింగ్ జరగలేదు, కడుగబడలేదు. కడగమని అడిగాడు కానీ కడగబడలేదు. పాపం కవర్ చేయబడ్డాయి. కవర్ చేయబడ్డం ఏంటంటే, మీ డైనింగ్ టేబుల్ ఉందనుకోండి, డైనింగ్ టేబుల్ అంతా మురికిగా ఉందనుకోండి, సడన్గా నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు కడుగుతారా, కవర్ చేస్తారా? కడిగేదానికి టైం ఉండదు కదా. కవర్ చేస్తారంటే కవర్ చేస్తే అది అట్లే ఉంటుంది అన్నమాట. కడగడం అంటే ఏంటి? ఉండదట. సో అప్ టు జీసస్, యేసు ప్రభు వరకు పాపాలు దేవుడు కప్పాడు. సముద్రంలో పడేసి అంటాడు, వీపు వెనక పడేసాను అంటాడు, నేను పట్టించుకోలే మర్చిపోతాను అంటాడు. కానీ ఉంటాయి అవి. కానీ యేసుక్రీస్తు రక్తం పాపాన్ని మాయం చేసేసింది, కడిగింది. కాబట్టి యేసు ప్రభు దగ్గర నుంచి ఒక క్రొత్త వంశము స్టార్ట్ అయింది. రాజవంశము స్టార్ట్ అయింది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మెయిన్గా ఎవరికో తెలుసా? యేసు ప్రభుకో, నీ సంతానానికి అన్నాడు. సో యేసు ప్రభు దగ్గర నుంచి యాక్చువల్గా అబ్రహాము ఆశీర్వచనాలు పనిచేయడం ఆరంభమయ్యాయి. హల్లెలూయా. సో కాబట్టి ఇంకొక లైన్, ఈ లైన్లో చూస్తే యేసు ప్రభు క్రొత్త రక్తం. సో మన రక్తం యేసయ్య రక్తంతో కలిసిపోయింది. వాట్ వీఆర్ డ్రింకింగ్ ఈజ్ నాట్ గ్రేప్ జ్యూస్. అందుకేమన్నాడు? సిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనం. అది ఏందబ్బా, ద్రాక్ష జ్యూస్ ఆడ చేసినారు, ఆ కంపెనీలో ఆడకున్నారు కదా ద్రాక్షరసం తాగి మీరు ఏంది ఇది అనుకుంటున్నారు? వెర్రి వాళ్ళు. నశించు వాడికి అది వెరితనము, రక్షింపబడుచున్న మనకు అది దేవుని. హల్లెలూయా. నీకు అంత డౌట్గా ఉంటే పోయి సైతాన్ని అడుగు. అంత డౌట్గా ఉంటే సైతాన్ని అడుగు. ఏమని అడగాలంటే, ఈ రక్తం ఎంత పవర్ఫుల్ అని అడుగు. వాడు ఇంకా బాగా చెప్తాడు, నాకంటే బాగా చెప్తాడు మెసేజ్ రక్తం గురించి. మనందరికంటే వాడికి బాగా తెలుసు రక్తం గురించి. రక్తం అంటే వద్దు నాయనా, రక్తం జోలికి వెళ్ళొద్దు.
రక్తం జోలికి వెళ్తే వాడు విషం జోలికి వెళ్ళినట్లే. యేసు రక్తం వాడికి విషంలాగా పనిచేస్తుంది. మేడంకి ఒకరికి అర్థమైనట్టుంది, అందుకే హల్లెలూయా అన్నారు. రక్తము దయ్యానికి విషంలాగా పనిచేస్తుంది. నమ్మండి. రక్తము రోగాలకు విషంలాగా పనిచేస్తుంది. యేసు రక్తము నీ మనసులో ఉన్న నిరాశకు, నిస్పృహకు, ఆందోళనకు, డిప్రెషన్కు విషములాగా పనిచేస్తుంది. రక్తము నీ సమస్త సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది. హల్లెలూయా. ప్రాయశ్చిత్తము చేయుటకు రక్తాన్ని నేను మీకు ఇచ్చానని ప్రభు అన్నాడు. కాబట్టి కనుక బలిపీఠము ద్వారా రక్తాన్ని ఉపయోగించు, రక్తాన్ని త్రాగు. హల్లెలూయా. రక్తం ఉండేది నిన్ను రోగిగా చేసేదానికి కాదు, నిన్ను రోగంలో నిలబెట్టేదానికి కాదు, ఈ సమస్యల్లో అలా వదిలేసేదానికి కాదు. ఆయన రక్తం పరిశుద్ధమైంది కనుక పాతాళంలో నుంచి ప్రభు లేపాడు ఆయన్ని. హల్లెలూయా. అదే రక్తాన్ని నువ్వు త్రాగుతూ ఉన్నావు, అదే రక్తాన్ని నువ్వు త్రాగబోతున్నావు. అదే రక్తాన్ని నువ్వు త్రాగుతున్నప్పుడు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా యేసయ్య ఆ రక్తాన్ని బట్టి లేపుతాడు. ఆ రక్తమే పని చేస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, యేసయ్య రక్తము నాలో ప్రవహిస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ మీ. యేసయ్య శరీరము నిజమైన ఆహారము, యేసయ్య రక్తము జీవింపచేయు నిజమైన ఔషధము. హల్లెలూయా, హల్లెలూయా. యు ట్రీట్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ లైక్ దట్. అలా మీరు వ్యవహరించండి. యేసయ్య రక్తం దగ్గరకు వచ్చినప్పుడు బల దగ్గర ఏదో అలా తినడం, అలా తిన అయిపోయిందని యేసయ్యనికి స్తోత్రం చెప్పి వెళ్ళిపోవద్దు. ఆనర్ ఇట్, ఆనర్ ఇట్. మనస్ఫూర్తిగా, గౌరవప్రదంగా ఆయన శరీరాన్ని తినండి, ఆయన రక్తాన్ని త్రాగండి. ప్రభు ఏమంటాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిజమైన ఆహారాన్ని తిని నిజమైన రక్తాన్ని త్రాగినప్పుడు ఏమొస్తుంది మన లోకలికి? జీవం. ఎవరి జీవం అండి? నా రక్తంలో నా జీవం ఉంటుంది. దేవుని రక్తంలో ఎవరి జీవం ఉంటుంది? దేవుని జీవం ఉంటుంది. హల్లెలూయా. దేవుని జీవము మనలో ప్రవహిస్తుంది. వినండి, మళ్ళా వినండి, బాగా వినండి, నరాల్లో జీర్ణించుకుని పోయేటట్టు వినండి. ద బ్లడ్ ఈజ్ ఫర్ మీ. మీకోసం ఇచ్చాను అంటున్నాడు ప్రభు. సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లడ్. దేవుని ప్రేమ ఎక్కడ రుజువైంది? రక్తమును కార్చినందుకు రుజువైంది. రక్తమే. రక్తం లేకపోతే దిక్కు లేదు మనకు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సహవాసాన్ని పోగొట్టుకున్నాం, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాం. రక్తమే సహవాసాన్ని మరలా తీసుకుని వచ్చింది. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు రక్తం వలన సమీపస్తులయ్యారని వ్రాయబడింది. రక్తం సహవాసాన్ని రిస్టోర్ చేసింది. రక్తము కోల్పోయిన, పోగొట్టుకున్న అధికారాన్ని రెస్టోర్ చేసింది. హల్లెలూయా. ఒరిజినల్గా మనం దేవుని పిల్లలం, పోగొట్టుకున్నాం, కానీ ఆ కుమారత్వాన్ని కూడా రక్తము రిస్టోర్ చేసింది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మనకుండేది స్నేహం కాదు, తండ్రి కుమారుని యొక్క సంబంధం. ఇప్పుడు మన బ్లడ్ లైన్ మన పాత బ్లడ్ లైన్ కాదు. మన బ్లడ్ లైన్ ఇప్పుడు వేరే. యేసయ్య రక్తం, యేసయ్య వంశం. హల్లెలూయా. యేసయ్య రాజు. కాబట్టి ఏమన్నప్పుడు ఏ వంశంలోనికి మనం పుట్టాం? ఏ వంశం నీది? గవర్నమెంట్ వాళ్ళకు నేను రెడ్డి తోట,
గవర్నమెంట్ వాళ్ళకు చెప్పండి, మీ పక్కలతో మీ ఇంటి పేరు చెప్పి గవర్నమెంట్ వాళ్ళ కోసం నా ఇంటి పేరు ఇదని చెప్పండి. యాక్చువల్గా మా ఇంటి పేరు వచ్చేసి కింగ్. హల్లెలూయా. మా ఇంటి పేరేంటి? కింగ్. కింగ్ జీసస్. కింగ్ జీసస్ బిడ్డను, కింగ్ జీసస్ కొడుకును. హల్లెలూయా. ఏ వంశం అది? పేతురు రాస్తాడు కదా, మీరు రాయల్ ఫ్యామిలీ, అది రాజుల కుటుంబం. మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారము? మా నాన్న చదువుకోలేదు, మా నాన్న చాలా పేదవాడు. మైండ్ మారలేదు ఇంకా. హూ ఈజ్ యువర్ ఫాదర్? గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. హల్లెలూయా. మీ సొంత నాన్న కంటే మీ సొంత నాన్నను ప్రేమించాలి, గౌరవించాలి. మీ నాన్న విషయంలో, మీ అమ్మ విషయంలో మీ బాధ్యతలన్నీ నెరవేర్చాలి. వారికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇవ్వాలి. కానీ నీకు ఒరిజినల్ ఫాదర్ ఎవరైపోయారంటే దేవుడే నీకు ఒరిజినల్ ఫాదర్ అయిపోయాడు. హల్లెలూయా. మీ నాన్న రక్షించబడి ఉంటే మీ కుటుంబం అంతా కూడా ఏమండి, రాజ కుటుంబంలోనికి పుట్టింది. హల్లెలూయా. చెప్పండి, నా వంశము రాజవంశము. నా వంశము బానిసల వంశము కాదు. నేను ఒక బానిసలాగా నేను బ్రతకను. నేను ఒక రాజులాగా, ఒక రాణిలాగా బ్రతుకుతాను. ఒకవేళ ప్రస్తుతానికి అలా కనిపించవచ్చు, నువ్వు బానిసలాగా జీవిస్తుంటూ కనిపించవచ్చు, కానీ సత్యం ఇదే. సత్యం ఒకటే నిలబడుతుంది. హల్లెలూయా. మిగిలినవన్నీ వెళ్ళిపోతాయి. ఫైనల్గా లాస్ట్ ఇప్పుడు బానిసలాగా జీవిస్తూ ఉన్నట్టున్నా, కొట్టుమిట్టాడుతున్నా, 10 రూపాయల కోసం తనకలాడుతూ ఉన్నా కూడా రాజవంశం ఏంటి, నేను 100 రూపాయల కోసం తనకలాడడం ఏంటి, ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా ఇది తాత్కాలికమే. నీవు ఈ సత్యాన్ని గ్రహిస్తే దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు. కొన్నిసార్లు ఏమంటామంటే, విత్తడం కోయడం అన్న నియమాన్ని దేవుడే పెట్టాడు, దాన్ని దేవుడు గౌరవిస్తాడు. కానీ నువ్వు అన్నం తినేదానికి, నీళ్లు తాగేదానికి నువ్వు విత్తాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు. రెన్నీకి అన్నం పెట్టాలంటే నువ్వు విత్తితే అన్నం అంటానా నేను? మీరు మీ పిల్లలు నాకు ఆకలి అవుతుంది, నాకు నీళ్లు కావాలంటే, నువ్వు విత్తురా, నాకు డబ్బులు అప్పుడు ఇస్తానంటావా? ఫర్ టు సస్టైన్ యూ, టు గివ్ యూ ఫుడ్ అండ్ వాటర్, యూ నీడ్ నాట్ సో ఎనీథింగ్. నువ్వు ఏమి విత్తాల్సిన అవసరం లేదు. నువ్వు డబ్బులతో ఆహారము, డబ్బులతో నీళ్ళు దేవుని దగ్గర కొనాల్సిన అవసరం లేదు. అందుకే ఉన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు ఎవరైనా తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అంటే అక్కడ ఏంటంటే, నాకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి నన్ను పోషిస్తాడు. నేను తండ్రి లేని వాడిని కాను, తండ్రి లేని దానిని నేను కాను. నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను భద్రపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. ఆయన తన ఉద్దేశములు ఆయన నా జీవితంలో నెరవేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం పైన ఎప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద బ్లడ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద బ్లడ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద బ్లడ్. రక్తాన్ని బట్టేనయ్యా ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నా, ఈరోజు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నాను, రక్తాన్ని బట్టే మాట్లాడుతున్నాను. ఆ రక్తాన్ని బట్టే, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ రక్తాన్ని దేవుడు నీ కోసం ఇచ్చాడు. రక్తం గురించి విను, రక్తం గురించి తెలుసుకో, రక్తమును ఉపయోగించు.
రక్తానికి, రక్తం యొక్క శక్తికి సాక్షిగా ఈ భూమి మీద నీవు జీవించు.